గుండెల మీద చేసుకొని నిజాయితీగా, హానెస్ట్‌గా కామెంట్ చేయండి. మీరే గనక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే, అనుకోండి ఒక్క నిమిషం అనుకోండి. మీరే గనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే, జగన్‌ని అరెస్ట్ చేయిస్తాను, జగన్‌ని అరెస్ట్ చేయించను. ఆయన తప్పు చేశారని నమ్ముతుంటే జగన్‌ని అరెస్ట్ చేయిస్తాను 1 అని రాయండి. జగన్‌ని అరెస్ట్ చేయించను అని అనిపిస్తే 2 అని రాయండి. 1 గాని, 2 గాని లేదా కామెంట్ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మీరే సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారనేది తేలిపోవాలి మీరిచ్చే కామెంట్స్ బట్టి. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. కనీసం 200 కామెంట్స్ టార్గెట్. బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలంలో జరిగిన మీ భూమి మీ హక్కు అనేటువంటి కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ ప్రసంగం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన కొత్త ఆలోచనలు అధికార పక్షాన్ని కలవరపెడుతున్నాయి చాలా వరకు అంటోంది ఈ వైసీపీ పార్టీ. రాజధాని నిర్మాణం కోసం జగన్ చెప్తున్నటువంటి ప్లాన్ బి గురించి చంద్రబాబు స్పందిస్తూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. తీవ్రవాదులు అప్పుడప్పుడు బయటకు వచ్చి జనాన్ని బెదిరించి ఎలా అయితే మళ్ళీ పారిపోతారో అట్లాగే జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు కూడా ఉంది అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలను కలిపి మా విగ్ అనగా రాజధానిగా మార్చాలని చెప్పినటువంటి జగన్ యొక్క మాటల్ని చంద్రబాబు తప్పుపడుతూనే సిఆర్డీఏ పని కూడా అదే అంటూ చెప్పుకొచ్చారు ఆయన. జగన్ చెప్పేదానికి తమ సిఆర్డీకి సంబంధం లేదని అంటూనే ఆయన్ని తీవ్రవాదుతో పోల్చడం వెనుక ఏదో తెలియని అసహనం చంద్రబాబులో కనిపిస్తోంది అంటోంది వైసీపీ. అమరావతి విషయంలో జగన్ మాటలు ఎక్కడ డ్యామేజ్ చేస్తామనేటువంటి భయం తెలుగుదేశం పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు. అమరావతి కోసం ఎంత ఖర్చు అవుతుందనే విషయంలో కూడా ఇప్పుడు కొత్త లెక్కలు బయటకు వస్తూ ఉన్నాయి నెమ్మదిగా. అమరావతి నిర్మించాలంటే 2,00,000 కోట్లు ఖర్చు అవుతుందని జగన్ చెప్తుంటే అది కేవలం తప్పుడు ప్రచారమే అని చంద్రబాబు కొట్టిపారేశారు. కానీ విచిత్రం ఏంటంటే అదే రోజు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అమరావతి యొక్క బాండ్లని లిస్ట్ చేసినప్పుడు చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని కోసం 2 నుంచి 4 లక్షల కోట్లు కావాల్సి వస్తాయని కూడా ఆయన స్వయంగా చెప్పిన పరిస్థితి ఉంది. గతంలో మంత్రి నారాయణ కూడా 50,000 ఎకరాల భూమి ఎకరానికి 2 కోట్ల చొప్పున లెక్క వేసి చెప్పిన పరిస్థితి ఉంది. అంటే జగన్ చెప్పిన 2 లక్షల కోట్ల లెక్కలో తప్పు ఏముందో ఎవరికి అర్థం కాని పరిస్థితి అని వైసీపీ అంటుంది. సొంత పార్టీ నేతలే లక్షల కోట్ల ఖర్చు గురించి మాట్లాడుతున్న పరిస్థితుల్లో జగన్ చెప్తే మాత్రం అది ఎందుకు దుష్ప్రచారం అవుతుంది అంటూ ఆయన మీద ప్రశ్నలు వస్తున్నాయి. రాజధాని కోసం ఇన్ని లక్షల కోట్లు అవసరమా, లేక జగన్ చెప్తున్నట్టుగా కేవలం 10% ఖర్చుతో ఇప్పటికే అన్ని సదుపాయాలు ఉన్నటువంటి ప్రాంతం రాజధాని అభివృద్ధిని చేయవచ్చా అనేటువంటి చర్చ సామాన్య ప్రజల్లో మొదలవుతూ నడుస్తుంది. జగన్ మీద పోరాటం చంద్రబాబు తన ప్రసంగంలో పార్టీ కార్యకర్తలు ప్రజల మీద కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. జగన్ మీద పోరాటం చేయడంలో జనము పార్టీ శ్రేణులు నిస్తేజంగా ఉన్నారని ఆయన అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. జగన్కి సంబంధించి నువ్వు పోరాడుకో మాకు సంబంధం లేదు అన్నట్టుగా జనం సైలెంట్గా ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది అంటూ కూడా ఆయన ప్రశ్నించారు ప్రజల్ని. అక్కడ ఉన్నటువంటి కొందరు కార్యకర్తలు లేదు మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా చంద్రబాబు మాత్రం ప్రజల మీద నిందలు వేస్తున్నారా అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి వైసీపీ నుంచి. జగన్ని అరెస్ట్ చేయడం తనకు చాలా చిన్న విషయమని, తేలికైన విషయమని, కానీ తను అట్లా చేయనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు ఆయన. ఇప్పుడు ఉన్నటువంటి జగన్ అరెస్ట్ గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఒక పక్క అభివృద్ధి గురించి మాట్లాడుతూనే ఇంకో పక్క ప్రతిపక్ష నేతని వ్యక్తిగతంగా తీవ్రవాది అంటూ టార్గెట్ చేయడం ప్రజలను ఆలోచనలోకి పడేస్తుంది కదా అంటుంది వైసీపీ. రాజధాని విషయంలో జగన్ యొక్క ప్రతిపాదనలు అధికార పక్షానికి పెద్ద తలనొప్పిగా మారాయని, అందుకే ఆయన అట్లా మాట్లాడుతున్నారు అనేది వైసీపీ యొక్క ఆరోపణ. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పటికే రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, పోర్టులు, ఆసుపత్రులు, జాతీయ రహదారులు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్న పరిస్థితి ఉంది. సో కేవలం 15,000 కోట్లు ఖర్చు పెడితే 40 లక్షల మంది నివసించేలాగా రాజధాని సిద్ధం చేయొచ్చని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అమరావతిలో ప్రతి చిన్న వస్తు కోసం వేల కోట్లే ఖర్చు పెడుతున్నారు కదా అనేటువంటి ఆరోపణలు చంద్రబాబును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.